ఓం శుభంకర్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాం. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మాసంలో వాస్తవాలకి భిన్నముగా మీ జీవితం జరుగుతుంది. ఇక్కడ వాస్తవాలను తెలుసుకునేటువంటి సమయమే చాలా తక్కువ ఉంటుంది మనకి. ఎందుకంటే ఏదైనా మనకి ఒకటి మెసేజ్ రావటమో లేకపోతే ఏదైనా ఒక ఫోన్ రావటమో ఎవరైనా వచ్చి అలా ఫస్ట్ దాన్ని నమ్మేస్తాం. అది ఎంత మహానుభావుడైనా కానివ్వండి, మనకి ఎంత ఇష్టమైనటువంటి నాయకుడైనా కానివ్వండి, ఒక అనుమానం అనేటువంటిది నిరంతరము వృశ్చిక రాశే కాదు అన్ని రాశుల వారి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. అది నువ్వు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు నీ బ్రెయిన్లో దొరుకుతుంది. అవకాశం కూడా ఎప్పుడూ ఇస్తూనే ఉంటాం. నమ్మటము సఖ్యముగా ఉండదు. నేను చాలామందికి అందుకనే చెప్తూ ఉంటా, నువ్వు నోటితో మాట్లాడటం మానేసి మనసుతో మాట్లాడు. తొందరపడిపోయి ఏదో పక్కన నలుగురు ఉన్నారు కదా అని చెప్పి నేను ఇంకే చేసేస్తా, చూపిస్తా, చెందుతా. మనము ఎప్పుడూ కూడా మనము చేసేటువంటి పని మాట్లాడాలి తప్ప మనం మాట్లాడకూడదు. ధర్మబద్ధముగా వాస్తవాలని మనం నమ్మాలనుకున్నా కొన్ని సందర్భాల్లో అవి మనకి వినబడ్డా మనం నమ్మలేము. అటువంటి దుస్థితిలో వృశ్చిక రాశి వారు ఉంటారు. మోసపోతున్నావయ్యా, వాడికి ఇవ్వద్దంటే ఓహో ఇస్తే నేను బాగుపడతాను అనుకుని వీడు ఇట్లా అన్నట్టున్నాడు అని మనం అనుకుంటాం. లేక కొంతమంది ఆలోచిస్తారు నిజమేనేమో అని, అయినా సరే మోసపోతారు. చాలామంది వృశ్చిక రాశి వారు సమయం లేదండి అంటారు. అది అబద్ధమే. సమయం లేకుండా ఎవరి జీవితం ఉంటుంది? ప్రతి ఒక్కరికి సమయం ఉంది. కానీ వారి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాం రాదు. సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం రావటమే చాలా గొప్ప వరం. ఇదే 24 గంటలు మన అమెరికన్ ప్రెసిడెంట్ గారికి ఉంది, ఇండియన్ ప్రెసిడెంట్ గారికి ఉంది, పాకిస్తాన్ ప్రెసిడెంట్కి ఇదే సమయం ఉంది. మన శత్రువుకి ఇదే సమయం, ముష్టివాడికి ఇదే సమయం, ఒక పెద్ద వ్యవస్థని నడిపేవాడికి ఇదే సమయం. వాడు అన్ని రకములైనటువంటి విజయాలను చేస్తున్నాడు, ఒకళ్ళు ఇన్ని రకమైనటువంటి క్రూరత్వాలను చేస్తున్నారు. వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళకి నచ్చిన విధానంగా సద్వినియోగపరుచుకుంటున్నారు. ఈ మధ్యన నేను ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన ఇలాగే నాకు ఈ సమయం రావట్లేదండి, గుడికి రావాలని ఉంటుంది కానీ మీ ఆశ్రమానికి ఎక్కడ కుదరట్లేదు స్వామి. ఏమీ కుదరకపోతేనే అన్నం తింటున్నామా? ఏమీ కుదరకుండానే మనము ఉద్యోగాలు చేస్తున్నామా? ఏమీ కుదరకుండానే మనము ఉచితంగా ఎవరికైనా సలహా ఇవ్వగలుగుతున్నామా? ఏమీ కుదరకుండానే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావా? మనము సమయం లేదు కాదు, ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. వాస్తవాలకి భిన్నమైనటువంటి విషయాలను విన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉండాలి, నిలకడ తత్వంతో ఉండాలి వృశ్చిక రాశి వారు అని చెప్పి నేను చెప్తున్నాను. ముఖ్యంగా వ్యాపారస్తులు వాస్తవాలను తెలుసుకుని వ్యాపారం చేయండి, ధనము నిలబడుతుంది. ఉద్యోగస్తులకి కూడా మీరు ఒక మాయలో ఉన్నారు, ఆ మాయ తొలుగుతుంది. తొలగినప్పుడు మీరు చెప్పుకోలేనటువంటి బాధ, ఇప్పుడే చెప్పుకోలేరు, అప్పుడు ఇంకా బాధ, ఏకాకే కుమలాల్సి వస్తుంది. తీర్చేవాడు ఉండడు, అయ్యో పాపమని మాట్లాడేవాడు ఉండడు. కాబట్టి ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వారు అనేటువంటి విషయాన్ని గుర్తించి జీవనం సాగించడం చాలా మంచిది. అలాగే విద్యార్థులకి తీవ్రమైనటువంటి
ఒక దృఢ సంకల్పం ఉంటుంది, చేయాల్సిందే, ఇది కొట్టాల్సిందే అని. అది మీ యొక్క సంకల్పానికి, మీ యొక్క దృఢత్వానికి నిజంగా జోహారు, అభినందనీయం. మీరు పిల్లలయ్యి ఉండి మీరు చదువుకునేటువంటి వారు ఇంత దృఢంగా ఉండడం. ఒకవేళ మీరు అనుకున్నటువంటి గమ్యంలో ఒక 2 మెట్లకి దూరంగా ఉన్నా, 10 మెట్లకి దూరంగా ఉన్నా, 25 మెట్లకి దూరంగా ఉన్నా, మీ యొక్క గమ్యాన్ని చేరాలి అనేటువంటి మీ సంకల్పం ఉంది చూశారు, దానిని అవమానపరిచేటువంటి పనిని చేయకండి. సంకల్పం గొప్పది, ప్రయత్నము గొప్పది. ఒక పుస్తకంలో సబ్జెక్టు ఉంది, మనము దీన్ని చదివితే ఈ విషయాన్ని చెప్పగలం, ఇది చదివితే కదా మనం చెప్పగలిగేది. ఇది వదిలేసి మనం వేరే ఇంకొక పుస్తకం చదివి ఇందులో ఉన్న ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్నటువంటి సబ్జెక్టుని నేను ఎలా చెప్పగలుగుతాను? నేను చదివిందే చెప్పగలను, నేను చూసిందే చెప్పగలను. నా మెదడులోకి నేను చదివింది చూసిందే వచ్చింది. ఏది రానిది ఇంకో పుస్తకం ఏదైనా తీసుకొచ్చి నాకు చూపించి మీరు ఇది చూస్తూ దాన్ని చెప్పండి దాంట్లో ఉన్న విషయం అంటే అది కష్టమైన పనే. కాబట్టి ఒక్కొక్కసారి ఇటువంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం అనుకున్నది ఒకటి అవుతుంది, మనం చెప్పేది ఒకటి అవుతుంది, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి అవుతుంది. విద్యార్థులు ఇటువంటి మాయల నుంచి బయటపడాలి. స్నేహితులు చెడగొడటానికి ప్రయత్నం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. పరుల విషయములో స్త్రీలు, ముఖ్యంగా వృశ్చిక రాశి స్త్రీలు జోక్యం చేసుకోకండి, అవమాన పాలవ్వాల్సి వస్తుంది. అలాగే వాహనము నడిపేటప్పుడు ప్రమాదములు సూచిస్తున్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ విషయములో ద్వితీయార్థములో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయటికి రావటానికి గోమాతకి సేవ చేయండి. ఎక్కడ అసలు టైమే లేదని నేను మీకు చెప్తున్నా కదా, మీకు టైమే లేదు. సో అందుకని మీరు ఏం చేస్తారు అంటే గోమాతకి సేవ చేస్తున్నానని అనుకోండి. సమయం లేదంటారు వృశ్చిక రాశి వాళ్ళు. సో అందుకని మీరు సేవ చేస్తున్నట్టు భావించండి. అర్థమైందా అండి? పోని గోమాతకి సేవ చేయకపోయినా మీకున్నటువంటి ఈ చూడటానికి సమయం ఉంది కదా, అందుకనే చెప్తున్నా. ఈ యొక్క సమయంలో ఇది అయిపోయిన తర్వాత మీ ఇష్టదైవాన్ని స్మరణ చేయండి, మీ కులదైవాన్ని స్మరణ చేయండి. అంతే తప్ప పరుసులో ఉన్నటువంటి 100 రూపాయలు దానం చేయటము, లేకపోతే ఎక్కడో ఎవరో నువ్వు నీ కుటుంబంలో కష్టం ఉన్నవాడికి నువ్వు బాగున్నావు కాబట్టి సహాయం చేయటం ద్వారానో నువ్వు ధర్మాత్ముడివి కావు, పుణ్యాత్ముడివి అంతకన్నా కావు. ఎందుకంటే అది నీ యొక్క నీతి, మానవుడిగా నీ ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ధర్మాత్ముడు ఎందుకు అవుతావు? నీ ధర్మాన్ని తీర్చిదిద్దే పనులని నువ్వు ఆచరణ చేయాలి. దానికి సమయం కావాలి. గోసేవ చెయ్యండి అన్నాం అనుకోండి, అలాగేనండి అంటాం అంతే, లేకపోతే ఆ గోసేవ అనుకుంటాం. మనము ఏం చేస్తున్నామో చెప్పగలగాలి. సమయాన్ని మనము చాలామంది, ఎంతోమంది ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్తారు. తప్పనిసరిగా వాళ్ళు గుడికి వెళ్ళకపోతే వాళ్ళ మనసు అంగీకరించదు. కొంతమందికి వారానికి ఒకసారి రావడం కూడా కష్టం, కొంతమందికి నెలకు ఒకసారి రావడం కూడా కష్టం, కొంతమందికి సంవత్సరానికి ఒకసారి రావాలన్నా సరే భార్య ఒత్తిడి వల్ల, పిల్లల ఒత్తిడి వల్ల, లేకపోతే అధికారుల ఒత్తిడి వల్ల వెళ్తాం. ఎవరి ఒత్తిడి వల్ల ఎందుకు రావాలి? నీకు రావాలి అనిపిస్తే చేయాలి. సేవ కూడా అలాంటిదే. సేవని కూడా మనకి ఇష్టముతో సమయాన్ని కుదుర్చుకొని చేయాలి. ఏదో అటు వెళ్తున్నాం కదా, దారిలో ఒక ఆవు కనబడింది, ఓ 10 రూపాయలు బిస్కెట్లు కొని లేకపోతే ఒక బ్రెడ్ ప్యాకెట్ కొని పెట్టేశాను, అది సేవ ఎందుకు అవుతుంది? దానికి సమయాన్ని కేటాయించుకొని వెళ్ళాలి. విద్యార్థులు కూడా సేవని చేయండి. గోసేవే మీకు బ్రహ్మహస్త్రంలాగా ఉపయోగపడుతుంది, మరొక్కసారి చెప్తున్నాను. అలాగే అన్నదానము కూడా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ యొక్క డిసెంబర్ మాసములో సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయండి. పౌర్ణమి రోజున దత్త దర్శనము చేయండి, దత్త చరిత్రని పారాయణ చేయండి. శుభ ఫలితాలని వృశ్చిక రాశి వారు డిసెంబర్ మాసంలో పొందుతారు. శివాయ గురవే నమః. ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది. డిసెంబర్ 7వ తారీఖు ఆరుద్ర నక్షత్రం.
ఈ రోజున శివుడు జన్మించినటువంటి, అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడిగా గుర్తించినటువంటి రోజు. దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు. శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం. ఆ నక్షత్ర ప్రమాణం, అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు. ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం. అలాంటిది మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన, శివస్మరణ చేసిన, శివుడికి అర్చన చేసిన, శివాభిషేకాన్ని చూసిన, శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత గొప్ప పుణ్యం. మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం. అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ 7వ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా. దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం. దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని 7వ తారీఖు చేస్తున్నాం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ 7వ తారీఖు అన్నార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి, లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. 516 516 రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు 516 చెల్లించటం, మన పేరుని నమోదు చేసుకుంటాం. మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు, మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు. అందరూ ఆ రోజు శివదర్శనం చేయాల్సిందే, ఆ రోజు శివదర్శనం చూడాల్సిందే. మీరు కట్టండి కట్టకపోండి, అది మీ యొక్క ప్రారంధము, మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం. దర్శనము చేయండి, పుణ్యం పొందండి, అంతే పోను అదేనే చేయండి. చూడండి, ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, లైక్ చేయండి, ఒక నమస్కారం పెట్టుకోండి, చాలు. శివ దర్శనం అంత పుణ్యం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము అది రేపు డిసెంబర్ 7వ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి.